అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు ఒక తక్కువ బడ్జెట్‌లో మరొక మంచి ఇండిపెండెంట్ హౌస్‌తో మీ ముందుకు రావడం జరిగిందండి. మీరు చూస్తున్న ఈ ఇల్లు ఈస్ట్ ఫేసింగ్‌లో 110 గజాలండి. కేవలం 55 లక్షల్లో ఉందండి. 55 లాక్స్‌లో 110 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. 22/45 డైమెన్షన్‌తో 110 గజాల ఇల్లండి. 110 స్క్వేర్ యార్డ్స్ హౌస్. ఇంటి ముందు 25 ఫీట్ వైడ్ రోడ్ ఉంటుందండి. చుట్టూ ఇల్లే ఉంటాయి, మీరు గమనించవచ్చు. ఆల్రెడీ ఆక్యుపైడ్ ఉన్నారండి అందరూ. చుట్టూ ఇల్లే ఉంటాయి. రాంపల్లికి దగ్గరలో ఉన్న ఇస్మాయిల్ ఖాన్ గూడలో ఉంటుందండి ఈ హౌస్. పోచారం మున్సిపాలిటీలో వస్తుంది. మున్సిపల్ G+1 పర్మిషన్తో ఉంటుందండి. ఇది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ హౌస్ది. ఇక్కడ 8 ఫీట్ల పొడవుతో గేట్ ఇవ్వడం జరిగిందండి. 8 ఫీట్ వైడ్ గేట్ ఇవ్వడం జరిగింది. అండ్ గేట్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్ అండి. 110 యార్డ్స్ అయినప్పటికీ ఈజీగా ఒక మిడ్ సైజ్ ఎస్యూవి అంటే హుండై వెన్యూ, కియా సోనెట్ అట్లాంటి కార్లు పట్టేంత పార్కింగ్ ఇవ్వడం జరిగిందండి. ఈవెన్ పార్కింగ్లో కూడా టోటల్గా ఫాల్ సీలింగ్ డిజైన్ వస్తుంది. పార్కింగ్ ఫ్లోరింగ్ చూసినట్టయితే గ్రానైట్ ఫినిషింగ్తో ఇవ్వడం జరిగిందండి. ఈస్ట్ ఫేస్ కావడంతో పార్కింగ్లోనే మనకి బోరు మరియు వాటర్ సంప్ వస్తుంది. ఇక్కడ బోర్ ఉంటుంది, ఇక్కడ వాటర్ సంప్ అండి. ఇది ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా ఉంటుందండి. 100% వాస్తుతో వస్తుంది. క్లియర్ టైటిల్తో ఉంటుందండి హౌస్ ఇది. ఇటువైపు స్టెప్స్ ఉంటాయి అండ్ స్టెప్స్ పక్కనే వాష్ ఏరియా ఉంటుందండి. ఇక్కడే మనకి వాషింగ్ మెషిన్ పాయింట్ కూడా వస్తుంది అండ్ ఇన్వర్టర్ పాయింట్ కూడా ఇక్కడే ఉంటుందండి. ఇది సౌత్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా. స్టెప్స్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్తో ఇవ్వడం జరిగింది అండ్ SS రేలింగ్ కూడా వస్తుందండి. ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ లుక్. టోటల్గా టేక్ మెయిన్ డోర్ వస్తుందండి. అండ్ మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుంది. ఇది హాల్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్. హాలు మరియు డైనింగ్ హాల్ కలిపే ఉంటాయండి. ఇలా వస్తుంది హాల్. హౌస్ ఇంటీరియర్ టోటల్గా UPVC విండోస్ వస్తాయండి. ఇంకా ప్రజెంట్ ఫిట్టింగ్ అవ్వలేదు. సేమ్ ఇలా ఈ ఇల్లుకి వచ్చినట్టు UPVC విండోస్ ఇక్కడ కూడా వస్తాయి అన్నమాట. విండోస్ చుట్టూ కూడా గ్రానైట్స్ కటింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పూజా ఏరియా అండి. ఇది పూజ గది. సెమీ ఓపెన్ కిచెన్ వస్తుందండి. ఇది కిచెన్ యూ షేప్లో ఉంటుంది వంటబండ. అండ్ కిచెన్లో నుండి బయట వాష్ ఏరియా యూజ్ చేసుకోవడానికి కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగిందండి. ఇలా వస్తుంది. సఫిషియంట్ షెల్ఫ్స్ ఇచ్చారు కిచెన్లో. ఇది డైనింగ్ ఏరియా. అండ్ ఇటువైపు చూసినట్టయితే కామన్ వాష్రూమ్ అండి. ఇది ఇండియన్ టాయిలెట్తో వస్తుంది. 110 గజాలు అయినప్పటికీ ప్రతి రూమ్ కూడా మంచి డీసెంట్ సైజ్లో ఇవ్వడం జరిగిందండి. ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది ఓన్లీ ఫైనల్ వర్క్స్ పెండింగ్ ఉన్నాయండి. టోటల్గా కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇక్కడే మనకి లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇటువైపు మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్. సఫిషియంట్ లైటింగ్ ఉంటుందండి. ఇప్పుడు ప్రజెంట్ ఇంట్లో ఎలాంటి లైటింగ్ ఫిట్ అవ్వలేదు. ఇవేందో మీరు లైటింగ్ చూడవచ్చు ప్రతి రూమ్లో కూడా. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ అండి. వెస్టర్న్ టాయిలెట్తో వస్తుంది. రాంపల్లి దగ్గరలో ఉన్న ఇస్మాయిల్ ఖాన్ గూడలో ఉంటుందండి. రాంపల్లి మెయిన్ రోడ్కి 1 కిలోమీటర్లో ఉంటుంది. బస్ స్టాప్ నుండి కూడా 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ హౌస్. పోచారం మున్సిపాలిటీలో వస్తుంది. గట్కేసర్ SRO ఉంటుందండి.
ఈస్ట్ ఫేసింగ్ 110 గజాలండి. 22/45 డైమెన్షన్తో వస్తుంది. ఫ్రంట్ ఫేసింగ్ 22 ఉంటుందండి. డెప్త్ 45 ఉంటుంది. 55 lakhs చెప్తున్నారండి. 55 లక్షలు చెప్తున్నారు. నెగోషియేషన్ ఉంటుంది. వచ్చి కూర్చొని మాట్లాడితే తగ్గిస్తారు కూడా. పోచారం మున్సిపాలిటీలో వస్తుంది కాబట్టి మీకు ఏ బ్యాంక్కి వెళ్ళినా 80% వరకు లోన్ కూడా వస్తుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.